ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. శోభాయాత్రగా వచ్చి గణనాథులను నిమజ్జనం చేస్తున్నారు. నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 402 సీసీ కెమెరాల ద్వారా నిమజ్జనాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వేములపల్లి దగ్గర సాగర్ లెఫ్ట్ కెనాల్లో వినాయకుడిని నిమజ్జనం చేసి తండ్రి కొడుకులు గల్లంతయ్యారు. నిమజ్జనాలు చేసేటప్పుడు జాగ్రత్తలు అవసరమని అంటున్న నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్తో ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. తెల్లవారుజాము నుండే గల్లీలో గణేషులంతా కూడా నిమజ్జనానికి బయలుదేరుతున్నారు. ఓవైపు గణేషుల నిమజ్జన యాత్ర కోలాహలంగా యువత మొత్తం చేస్తుంటే మరోవైపు పోలీసులు పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేశారు. నల్గొండ, సూర్యాపేట, భువన యాదాద్రి జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్న మనం ఒకసారి చూడొచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించి ఓవరాల్గా ఇక్కడ నుంచి మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఎక్కడైనా ఏదైనా ఫిర్యాదులు వస్తే వెంటనే అక్కడ ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ ఈ సంబంధించిన టీము. ఇక్కడ ఎట్లా ఆపరేట్ చేస్తారు ఏంది మనతో పాటు మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. గణేష్ నిమజ్జన యాత్ర అంటే బాగా అడావిడి ఉంటుంది, చాలా కొన్ని వేల మంది రోడ్డు పైకి వస్తారు. సో ఎట్లా మీరు కంట్రోల్ చేస్తూ ఉంటారు? సో ఈసారి మనము గణేష్ బందోబస్తుకి సంబంధించి ఒక 2000 మంది దాకా మన ఫోర్స్ డిప్లాయ్ చేయడం జరిగింది. లాస్ట్ 10 days నుంచి ప్రిపరేషన్ అన్ని కూడా మనం ప్లాన్ వేసినాము. రూట్ కూడా మనం ముందు నుంచే డిసైడ్ చేయడం జరిగింది. ఈసారి మనము ఎంటైర్ ప్రొసెషన్ రూట్లో కూడా కెమెరాస్ అన్ని ఇన్స్టాల్ చేసి కెమెరాస్ అన్ని కమాండ్ సెంటర్కి రిలే ఇవ్వడం జరుగుతుంది. సో ఏమున్నా కూడా ఇక్కడ నుంచి మనం మానిటర్ చేస్తున్నాం. ఎక్కడైనా డిలే ఉందా, లేకపోతే ఏదైనా కమ్యూనిటీ సెన్సిటివ్ ఏరియా దగ్గర ఏమైనా చాలా చోట ఆగుతున్నదా, ఏమైనా ఎట్లాంటివి ఉన్నా కూడా ఇమీడియట్గా మనం ఇక్కడ కమాండ్ సెంటర్ నుంచి మానిటర్ చేసి చూసే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. 9 రోజులు జరిగే పండుగలో 5వ రోజు నుంచే మీకు హడావిడి కనిపిస్తుంది. సో మొత్తం కూడా మీకు జిల్లా వ్యాప్తంగా ఎట్లా కంట్రోల్ చేస్తుంటారు? ఒకటి మీరు ఏమైనా చూపిస్తూ ఉంటారా? ఇక్కడ ఒకవేళ ½ an hour నుంచి లేకపోతే చాలాసేపు నుంచి ఇక్కడే ఎక్కువసేపు వెయిట్ చేయడం ఉంటే ఇక్కడ నుంచి మన కమ్యూనికేషన్ కంట్రోల్ నుంచి అక్కడ చెప్పడం జరుగుతుంది. చాలాసేపు అయింది, ఎందుకు అవుతున్నది, డిలే చేయాలా, పుషింగ్ పార్టీ ఎట్లా చేయాలని చెప్పేసి. సో ఏది కూడా సమయానికి మనము అన్ని గణేష్ అన్ని ఐడియల్స్ అన్ని కూడా సమయానికి వాళ్ళ ప్లేస్ నుంచి వెళ్ళి నిమజ్జనంకి వెళ్ళే విధంగా ఇక్కడ నుంచి మానిటర్ చేస్తున్నాం. ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుందో అక్కడే పిక్ పాకెటర్స్ కావచ్చు, వివిధ రకాల దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. సో మీ టీం మఫ్టీలో కావచ్చు ఎట్లా ఆపరేట్ చేస్తూ ఉంటుంది? ఒకవేళ ఇక్కడి నుంచి కూడా ఏమైనా పసిగట్టే అవకాశం ఉంటుందా? అట్లేమన్నా మీరు పట్టుకున్నారా? అంటే ఇప్పుడు దాకా అట్లయితే పట్టుకోలేదు, కానీ సిసిఎస్ టీమ్స్ ఒక 4 స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ మఫ్టీలో తిరుగుతున్నారు. పాత నేరస్తులు ఎవరున్నారో కూడా వాళ్ళని కూడా ట్రాక్ చేయడం జరుగుతున్నది. ఇప్పుడు దాకైతే ఏం దొంగతనాలు కాలేదు, ఏం మారు నోటీస్కి రాలేదు, కానీ తప్పకుండా జరగకుండా కూడా ఈ కెమెరాస్ అనేవి మనకి బాగా పనికొని వస్తుంది. ఉదయం నుంచి అడావిడి ఉంటుంది, కానీ కొంత ఎండ ఉంది, సాయంకాలం పెద్ద అడావిడి ఉండే అవకాశం ఉంది. ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి సార్? ఎన్ని పాయింట్లు పెట్టారు నిమజ్జనానికి? ఆ పాయింట్ల దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి? అంటే మన నల్గొండ టౌన్కి సంబంధించి మేజర్గా 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వల్లభ చెరువు ఒకటి, ఇంకోటి 14 మైల్ ఒకటి. మోర్ దెన్ 9 feet ఉంటే అవన్నీ వల్లభ చెరువు 14 మైల్కి వెళ్తున్నాయి. సో ఈ మన వల్లభ చెరువు దగ్గర కూడా అరేంజ్మెంట్స్ అన్ని కూడా ప్రాపర్గా చేయడం జరిగింది. లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ క్రెయిన్స్ తెప్పించడం జరిగింది. అక్కడ కూడా లైటింగ్స్, అక్కడ కూడా మనము కెమెరాస్, అక్కడ కూడా ఫోర్స్ డిప్లాయ్మెంట్ అన్ని కూడా ప్లాన్ వేసుకోవడం మంచిగా చేయడం జరిగింది. జనరల్గా ఇంత పెద్ద సెటప్ ఉంది, 402 కెమెరాలను ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలి. సో ఎంతమంది టీం పనిచేస్తుంటారు? ఎట్లా నిత్యం 402 కెమెరాలను పర్యవేక్షణ చేస్తుంటారా, లేదా నిమజ్జనానికి సంబంధించి ఏర్పాటు చేశారా? అంటే ఈ కెమెరాస్ అన్ని ఎప్పటి నుంచో కనెక్టెడ్ ఉన్నాయి. కాకపోతే నిమజ్జనానికి సంబంధించి సీక్వెన్స్లో మనం ఎట్లా పెట్టుకోవాలి, ఏవేవి మానిటర్ చేయాలని చెప్పేసి ముందే మనం గత 2 days నుంచి మనం వర్కౌట్ చేసుకొని ఇవాళ మనం ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది. జనరల్గా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంత జనాలను కూడా మొబిలైజ్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా అవేర్నెస్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ మీద కూడా అక్కడక్కడ ఫ్లెక్సీలు పెడుతున్నారు పోలీసు, వాటి మీద కూడా అవేర్నెస్ చేస్తున్నారు. సో ఎట్లా ఉన్నది, మీ టీం ఎట్లా పనిచేస్తున్నారు దాని మీద కూడా? సైబర్ క్రైమ్ ఇప్పుడు భారతదేశంలో అన్నిటికన్నా హైయెస్ట్ క్రైమ్ ఇస్ సైబర్ క్రైమ్. సో సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఇస్ ది మెయిన్ సొల్యూషన్. సో అందుకని సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది మేము బాగా వార్ ఫుటింగ్లో చేస్తున్నాము. ఇవాళ కూడా చాలా వరకు ఫ్లెక్సీస్ అవన్నీ కూడా అరేంజ్ చేసినాము. సో వీఆర్ హోపింగ్ ఫర్ అ పాజిటివ్ రిజల్ట్. ఇది మొత్తం కూడా దాదాపు 24 hours పట్టే అవకాశం ఉన్నది కదా. ఈ రాత్రి కూడా నిమజ్జనం చేస్తారు, అక్కడ లైటింగ్ కావచ్చు, లేకపోతే మీ సిబ్బంది కావచ్చు, మిగతా శాఖలకు సంబంధించి సమన్వయం ఎట్లా ఉంది? వాళ్ళంతా కూడా కోఆపరేట్ చేస్తున్నారా? అంటే లాస్ట్ 15 days ముందు నుంచే మనం ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆపరేట్ చేస్తున్నాము. అన్ని డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ అందరితో కూడా కోఆర్డినేట్ చేసి ప్రతి ఒక్క చోట కూడా బ్యారికేడింగ్స్, లైటింగ్స్, ఫిషర్మెన్, క్రేన్స్ ఇవన్నీ కూడా మంచిగా ప్రతిసారి లాగా ఈసారి కూడా ఇంకా మంచిగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఆల్ డిపార్ట్మెంట్స్ టుగెదర్ హ్యావ్ డన్ టుడేస్ బందోబస్తు. జనరల్గా గణేష్ నిమజ్జనం అంటే డీజేలు, పాటలు ఎంత కూడా కొంత అడావిడి కనిపిస్తుంది. కమ్యూనల్ ఇష్యూస్ కూడా చాలామంది ఉంటారు. సో అట్లాంటి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? వాళ్ళని కట్టడి చేయడానికి మీ టీం ఎట్లా పనిచేస్తుంది? తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా డీజే బ్యాన్ ఉన్నది. ఎక్కడ కూడా వీ హ్యావ్ నాట్ అలౌడ్ ఎనీ డీజే. ఆల్రెడీ డీజే ఆపరేటర్స్ అందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. గత 5-6 రోజుల నుంచి ఒక 6 మీద కూడా మనము కేసెస్ అవన్నీ రిజిస్టర్ చేసి ఫార్ఫీచర్ చేయడం జరిగింది. ఇవాళ కూడా ఏమైనా కంప్లైంట్స్ వస్తే మాత్రం తప్పకుండా వీ విల్ నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ అ డీజే ఇన్ ది డిస్ట్రిక్ట్.